హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మటన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని కాస్త వేడయ్యాక అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఎంత యాడ్ చేసుకున్నానో. ఒకవేళ మీరు కనుక మటన్ పులావ్ని ప్రిపేర్ చేస్తే సేమ్ నేను ఎంత వేసుకున్నాను అంతనే వేసుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకొని అందులో వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి లవంగ, పట్ట, ఇలాచి వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త పుదీనాని ఒలుచుకొని అందులో వేసుకోవాలి. తర్వాత రెండు లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని మనము బాగా కలుపుకోవాలి. ఇది మనం ఎంత కలుపుకుంటే అంత మంచిది. మంచి కొంచెము బ్రౌన్ కలర్, ఈ ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయ్యేదాకా బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. చూసారు కదా నేను 1 టేబుల్ స్పూన్ ఎలా వేసుకున్నాను, సేమ్ అలాగే వేసుకొని ఆ తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. సో దట్ మనకి ఇందులో పచ్చివాసన అనేది ఉండకూడదు. పచ్చివాసన పోయేంత వరకు బాగా దాన్ని మనం కలుపుతూ ఉండాలి. చూడండి నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో మీరు అదే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు కనుక మటన్ పులావ్ని ప్రిపేర్ చేయాలనుకుంటే ఇది బ్యాచిలర్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా బాగా దీన్ని కలుపుకున్నాక మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసుకోవాలి. నేను 250 గ్రామ్స్ మటన్ అయితే తెచ్చాను. సో మీరు కూడా ఒకవేళ మటన్ పులావ్ని కుక్కర్లో వండాలనుకుంటే మీరు కూడా ఒక 250 గ్రామ్స్ తెచ్చుకొని ఇందులో మనము వేసుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో సేమ్ అలాగే మీరు కూడా కలుపుకోవాలి. సో మనం ఎలా ఎంతైతే కలుపుకుంటామో మనకి మటన్ అనేది అంత బాగా ఉడుకుతుందన్నమాట. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఆ తర్వాత ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని ఇప్పుడు వేసుకుంటున్నాను. చూసారా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు ఇవి వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మనము దానిపైన మూత పెట్టుకోవాలి. ఇలా కర్రీ అనేది బాగా ఉడికిన తర్వాత మళ్ళొకసారి దీన్ని మనము కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇందులోకి మటన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ మటన్ మసాలా దీనికి కూరకు పట్టేలా మనం దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా తిప్పుతున్నాను. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము మళ్ళొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చేదాకా దీన్ని పెట్టుకోవాలి. చూడండి కుక్కర్ 3 విజిల్లు వచ్చాయి. 3 విజిల్లు వచ్చాక దీన్ని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. కర్రీ అనేది ఇలా బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము కడిగి నానపెట్టుకున్న బాస్మతి రైస్ అన్నా లేదంటే మన ఇంట్లో ఆప్షన్గా సన్నబియ్యం ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొద్దిగా దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నాను. చూడండి నేను బాస్మతి రైస్ అనేది ఆల్రెడీ 15 to 30 minutes నేను నానపెట్టాను. సో ఇప్పుడైతే నేను కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని ఇందులో కలుపుతున్నాను. సో మనకు టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది కొద్దిగా మనం పెరుగు యాడ్ చేసుకుంటే. సో నేను పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి చూసారా కర్రీ అనేది ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా కర్రీ బాగా ఉడికిన తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ అన్నా లేదంటే మన ఇంట్లో ఉండే సన్నబియ్యం అన్నా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు 1 గ్లాస్ అంత బియ్యాన్ని నానబెట్టుకున్నాను, దాంట్లోకి వేసుకున్నాను. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి రైస్ని. సో ఈ 1 గ్లాస్ బియ్యానికి
మనము 1/2 నీళ్ళని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాని వేసుకోవాలి. చూడండి, కొత్తిమీరని బిర్యానీ మసాలాని వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత. ఆ తర్వాత కాస్త నిమ్మకాయని పిండుకుందాం. హాఫ్ నిమ్మకాయ తీసుకొని పిండుకుందాం. చూడండి నేను ఎలా పిండుకుంటున్నాను. ఇలా ఇంత బాగా మనం కలుపుకోవాలి. చూసారు కదా, కర్రీ ప్రిపేర్ అయ్యాక అందులోకి మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్, మసాలా, కొత్తిమీర, నిమ్మకాయని పిండుకున్న తర్వాత మళ్ళీ మనము కుక్కర్కి పెట్టేయాలి. మళ్ళీ 3 విజిల్ల కోసం వెయిట్ చేయాలి. 3 విజిల్ల తర్వాత చూసారా, ప్రిపేర్ అయిపోయిన మన మటన్ పులావ్ ఎంత బాగుందో. రుచికరమైన మటన్ పులావ్ రెడీ.